మార్కింగ్స్ మార్చరు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్తో వినూత్న పథకాన్ని సృష్టించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేశారు. P4 కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనకు శ్రీకారం చుట్టబోతున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించి సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని చంద్రబాబు రూపొందించారు. దీనికోసం P4 పేరిట కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగుతారు. P4 విధానం ప్రకారం టాప్ 10%లో ఉన్న సంపద వ్యక్తులు లేదా సంస్థలు అట్టడుగున ఉన్న 20% పేద కుటుంబాలను ఆదుకోవాలి. పేద కుటుంబాలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, LPG కనెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఆచరణలోనే మరో ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు చైర్పర్సన్గా P4 సొసైటీ ఏర్పాటైంది. దీనికి వైస్ చైర్పర్సన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5 లక్షల కుటుంబాలను సంపన్నులు దత్తత తీసుకునేలా చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధికారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s లో అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంట మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా అసోసియేటెడ్ టీవీ రావు అందిస్తారు. పవన్, ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొంతకాలంగా అభివృద్ధి కుంటుపడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదల పక్షాన ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి జేబుల్లోకి సంపద అనేటటువంటిది వెళ్ళటం, అంటే ఇక్కడ చూసుకుంటే కనుక రెండు మార్గాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే సంపద సృష్టికి ఒక రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకుంది. చంద్రబాబు నాయుడు ఎంచుకున్న మార్గం అభివృద్ధి మార్గం అయితే జగన్మోహన్ రెడ్డి ఏకంగా డబ్బులను పంపిణీ చేసి తద్వారా సంపదను, ఆ డబ్బులను పన్నుల రూపంలో సంపదను సృష్టించే మార్గం. ఇటువైపు చంద్రబాబు నాయుడు చూస్తే ఏకంగా ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా అభివృద్ధి శాశ్వత ఫలాలను అందించే విధంగా ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఇందులో భాగంగా ఆయన పేదల అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి 20% మంది పేదలను పైకి తీసుకొచ్చేటటువంటి చర్యలు ఏదైతే సమన్వయంతో చేయాలనేటువంటిది ఆయన లక్ష్యం. ఈ కోవలోనే ఆయన P4కు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్కి చైర్మన్గా చంద్రబాబు నాయుడు కొనసాగుతారు. అలాగే వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొనసాగేలా ఆయన ఏదైతే నియమించారు. మరి దీన్ని బట్టి చూస్తే ఏదైతే సమాజంలో ఉన్నటువంటి టాప్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, వీరందరినీ కూడా ఎంపిక చేసుకొని టాప్ 10 ఏదైతే 10% టాప్లో ఉన్నటువంటి 10% అంటే క్రీమ్ రిచ్ మెన్స్, వీళ్ళందరినీ కూడా ఒక గూటి కిందకి తీసుకురావడం, వారి ద్వారా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు పేదలను ఎంపిక చేసి వారిని అన్ని విధాలుగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇటువంటి ఆర్థిక వెసులుబాట్లు వీటినన్నిటిలో కూడా వారిని ముందు వరుసలో ఉంచే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ చేశారు. దానిలోనే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అటు గవర్నమెంట్, వీళ్ళందరినీ కూడా 4 వింగ్స్ మొత్తం కూడా దీనిలో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి వెసులుబాటు ఈ P4లో చొప్పించారు. మరి దీని ప్రకారం చూస్తే ఇప్పటికే ఏదైతే సామాజికంగా అంటే అట్టడుగు గ్రామీణ ప్రాంతాల్లోనూ, అట్టడుగు ప్రాంతాలు ప్రధానంగా మన్యం జిల్లాలు, అరకు, ఇటువైపు పార్వతీపురం, ఇటువంటి ప్రాంతాల్లోనూ, అలాగే ఇటువైపు చూస్తే ఏకంగా రాయలసీమలోను కొన్ని ప్రాంతాలు, అలాగే గిరిజన ప్రాంతాలు, ఇటువంటివి కొన్ని
గ్రామాల్లో ఉండేటువంటి ఏరియాలో కొన్ని పల్లె ప్రాంతాలు వీటినన్నింటినీ కూడా ఒక క్లస్టర్ కింద తీసుకోవడం, క్లస్టర్ కింద తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని తొలుత ఎంపిక చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి వీటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏకంగా గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే తాగునీరు, అలాగే సాగునీరు, వీటన్నిటినీ కూడా సమాంతరంగా అందించడం. ప్రాజెక్టుల నుంచి వచ్చేటటువంటి నీటినన్నింటినీ కూడా తాగునీరు రూపంలో, సాగునీరు రూపంలో అన్ని గ్రామీణ చాలా వరకు చూస్తే పట్టణాల్లోనే అన్ని వెసులుబాటులో ఉంటుంటాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా అవసరాలు కావాలంటే కనుక ఖచ్చితంగా పట్టణాలను ఆశ్రయించాలి. ఒక్క పట్టణ ప్రాంతం దాదాపుగా 100 గ్రామీణ ప్రాంతాలకు అండగా ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడ సంపద అక్కడే సృష్టించుకొని ఏ అవసరాలు కావాలన్నా ఏవి కావాల్సినవన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వెసులుబాటునే లక్ష్యంగా చేసుకొని P4 అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఏ అవసరం కావాలన్నా కూడా, ఏ అవసరం వచ్చినా కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్తో తమ అవసరాలు ఏదైతే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు సైతం తమ లక్ష్యాలను నెరవేర్చుకొని తమ ఆశలు కోరికలు నెరవేరేలా ముందుకు వెళ్ళేటటువంటి క్రమమే ఈ P4 కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. మరి అంతేకాకుండా ఏదైతే అతిపెద్ద శాఖగా ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కూడా దీనిలో పూర్తి స్థాయి ప్రమేయం ఉండాలి, దీనిలో భాగస్వామ్యం కూడా ఉండాలి. కాబట్టి ఇందులో పవన్ కళ్యాణ్ని కూడా ఒక వైస్ చైర్మన్గా ఆయన నియమించడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేసేటటువంటి క్రమంలో అట్టడుగు పేదల్లో మరింతగా పైకి తీసుకొచ్చేటటువంటి స్థానం ఏదైతే చంద్రబాబు నాయుడు తొలించి కూడా చెప్పడం, ఏదైతే సంపద సృష్టి అనేటటువంటి పదాన్ని ఆయన వాడుతూ వచ్చారు. మరి ఈ పదానికి నాందిగానే దీన్ని ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. పవన్, అయితే ఒకటి చెప్పండి, సూపర్ 6 పథకాలకి ఈ P4కి డిఫరెన్షియేట్ ఎలా చేయొచ్చు? అంటే ఇదే సూపర్ 6లో పేదలకి ఇళ్ళు కావచ్చు, సంక్షేమం కావచ్చు, లేదంటే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ P4 అని చెప్పి పేదలని, అట్టడుగు వర్గాలను ఆదుకోవడానికి ఈ కార్పొరేట్స్ని తీసుకురావడం అనేది ఏ విధంగా తీసుకోవాలి? పవన్, ఇక్కడ మనం చూస్తే సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి రెండు పడవల మీద కాళ్ళు వేయడం అనేటటువంటి సమానంగా కాళ్ళు వేయడం అనేటటువంటిది ప్రధానంగా ఏ అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రానికైనా కూడా కీలక అంశం. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు అందుకు సహకరించే పరిస్థితులు లేవు. అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇటువైపు సంక్షేమ పథకాలకే నిధులు వెచ్చిస్తే కనుక 5 ఏళ్లలో గత ప్రభుత్వం చూస్తే 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల మీదే ఈ స్విచ్ బటన్స్ నొక్కి ఏదైతే పేదలకు పంచటం, మరి పేదలకు పంచితే ఒకందుకు అది ఒకందుకు మంచి అయినా కూడా అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కుంటుపడుతుంది. ఇన్ని లక్షలు ఏ రాష్ట్రానికైనా కూడా లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి వెచ్చించటం, మరి ఈ లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పులు తీసుకొచ్చి సంక్షేమాలకి వెచ్చించటం అనేటటువంటిది సరైంది కాదు. ఇజ్రాయెల్, అమెరికా ఇటువంటి ప్రాంతాల్లో కూడా సంక్షేమ పథకాలు అంటే ఖచ్చితంగా వారందరికీ కూడా ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ ఇటువంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఏకంగా వైద్య సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేటటువంటిది వచ్చినప్పుడు రిటైర్మెంట్ తర్వాత వారికి అందరికీ కూడా వారి నిధుల నుంచి మాత్రమే వారికి సర్వీసెస్ అందించడం వారి బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంటుంది. అంతే కనుక ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మౌలిక వసతులు వీటినన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ మనది అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఏమంత సింక్ కావు, యాప్ట్ కూడా కావు. కానీ ఇటువంటి నేపథ్యంలో బలవంతంగా రుద్దితే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అప్పుల పాలైపోతాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే పేదలను పైకి తెచ్చేటటువంటి క్రమంలో ఆయన ఎంచుకున్నటువంటి మార్గాన్ని మనం చూస్తే ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖజానా నుంచి కానీ ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి కానీ ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా రాష్ట్రంలో ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే సంపన్న వర్గం 35% ఉంటే 25% వరకు మధ్యతరగతి ఉంటుంది, దాదాపుగా 40% వరకు పేదల వర్గాలు ఉన్నాయి. ఆ పేద వర్గాల్లో కూడా అట్టడుగు వర్గాలు 20%గా ఉంటే ఆ 20% అంటే ఏ రోజుకు ఆ రోజు బతుకుతూ ఏ రోజు కూలి ఆ రోజు సంపాదించుకొని ఈ రోజు సంపాదించిన కూలి ఈ రోజే కుటుంబ పోషణకు వెచ్చించుకోవడం, ఆ తర్వాత రేపటి రోజున మళ్ళీ వెళ్ళి సంపాదించిన దాన్ని మళ్ళీ కుటుంబ పోషణకు వెచ్చించే కుటుంబాలు అంటే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు, ఇళ్ళు లేని వర్గాలు, నేల లేని వర్గాలు, భూమి లేని వర్గాలు, వీరందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక 20% మందిని కనీసం లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరకపోయినా 50% వరకు చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి P4 విధానాన్ని అమలు చేస్తే కనుక రాష్ట్రంలో అద్భుత ఫలితాలు పేదల కుటుంబాల్లో మనం చూడొచ్చు. పవన్.
రైట్, థ్యాంక్ యూ టీవీ రామ్.